ధ్యానాలకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రయాస, లేబర్. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము. Your labor is not in vain in the Lord. 1 Corinthians chapter 15 verse 55. ప్రయాస భారం ప్రభువే మోసి విశ్రాంతి నొసగెనో, పరుగున రమ్మో ప్రభు యేసు కడకు ఈ శుభదినం. రారండి జనులారా, ప్రభు యేసున్ చేరండి. రారండి జనులారా, ప్రభు యేసున్ చేరండి. యేసే మార్గమో, యేసే సత్యమో, యేసే మార్గమో, యేసే సత్యమో, యేసే జీవమో. రారండి జనులారా, ప్రభు యేసున్ చేరండి. యేసే మార్గమో, యేసే జీవమో, యేసే మార్గమో, యేసే జీవమో, యేసే సత్యమో. ప్రయాస, లేబర్. ఇప్పుడు మనం భూలోకవాసుల్ని, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను గమనించినప్పుడు మనం ఏం చూస్తున్నాం? ప్రయాస. మానవులు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు కదా. దేని నిమిత్తం? ముఖ్యంగా భుక్తి, జీవనోపాధి కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి పండుకునేది వరకు ప్రయాసపడుతున్నారు మానవులు. అయితే దేవుడు జాలిపరుడై ఉన్నాడు. దేవుడు కనికరము గలవాడై ఉన్నాడు. మనుషులనైనా ఆకాశ సింహాసనం నుంచి చూస్తున్నాడు. చూడండి, ఆకాశం, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా చెప్పండి? దేవునికి సమస్తం సాధ్యం. మనం మన పనులు, మనకు అప్పగించబడినటువంటి బాధ్యతలు నెరవేర్చడానికి చాలా సమయం తీసుకుంటాం కదా. అయితే దేవుని కార్యాలు ఎట్లా ఉంటాయో చూడండి. సృష్టి అంతటిని కూడా 6 దినాలు ముగించారు. సృష్టి అంతటిని కూడా ఎన్ని దినాలు ముగించారు? 6 దినాలు. 7వ దినం కంప్లీట్ రెస్ట్. మనం దేవుణ్ణి పోలి ఉండాలి. మనం దేవుని అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పోలి ఉండడం అంటే నేను దేవునిలాగా అందరి చేత ఆరాధింపబడాలి, దేవునిలాగా ఘనపరచబడాలి, దేవునికి రావాల్సినటువంటి ఘనత నేను తీసుకోవాలి. అటువంటి ఆలోచన మంచి ఆలోచన కాదు. అది చెడ్డ ఆలోచన. దేవుడు దేవుడే, మనుషులు మనుషులే, తల్లిదండ్రులే, పిల్లలు పిల్లలే. పిల్లలు తల్లిదండ్రులు అవుతారా? తల్లిదండ్రులు పిల్లలు అవుతారా? తల్లిదండ్రులకు ఉన్నటువంటి జ్ఞానం, వారికి ఉన్నటువంటి అనుభవం ఎంతో ఉన్నతమైనవి కదా. అందువల్ల పిల్లలు ఏమనుకుంటారంటే, అంటే స్కూల్ అయిపోయినాక కాలేజ్కి వచ్చిన తర్వాత ఏమనుకుంటారంటే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అని అనుకుంటారు. ఇంకా కాలేజీ నుంచి యూనివర్సిటీకి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు. వాళ్ళ సెల్ఫ్ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. కెరియర్లో కానీ, మ్యారేజ్లో కానీ, లైఫ్లో కానీ వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకొనగలిగే జ్ఞానము వాళ్ళకు వచ్చింది అని అనుకుంటారు. ఎప్పుడు 18 ఇయర్స్ వచ్చింది కదా, 18 ఇయర్స్ వచ్చాయి అంటే నేను మేజర్ కదా అనుకుంటారు. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదు. ఎంత మేజర్ అయినా లేడీస్కి 18 ఇయర్స్, జెంట్స్కి 21 ఇయర్స్ వచ్చినా కూడా
వాళ్ళు తల్లిదండ్రుల కంటే ఎప్పుడూ కూడా చిన్నవారే కదా! అనుభవంలోనైనా, జ్ఞానంలోనైనా అన్ని విషయాల్లో. కాబట్టి ఏం చేయాలంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పినటువంటి ఆ ఉపదేశం, అడ్వైస్, ఆలోచన వాళ్ళు ఫాలో అవ్వాలనమాట. ఫాలో అయితే వాళ్ళకి కష్టం లేకుండా ఉంటుంది. బాధ లేకుండా ఉంటుంది కదా! ఎన్ని రకాలైనటువంటి కష్టాలు, చాలా మట్టుకు కష్టాలు ఎందుకనొస్తున్నాయంటే, మొదటిగా దేవుని మాట వినకపోవడం వల్ల మనుష్యులు ప్రయాసలో పడతా ఉన్నారు. కష్టంలో పడతా ఉన్నారు. బాధలో పడతా ఉన్నారు. ఇబ్బందుల్లో పడతా ఉన్నారు. వ్యాధిలో పడుతున్నారు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ. క్యాన్సర్ మరణకరమైన వ్యాధి. తెలిసిందే గదా! క్యాన్సరొస్తే బ్రతుకుతారు అన్నటువంటి నిరీక్షణ, ఆశ చాలా తక్కువ. కానీ మనం స్టాటిస్టిక్స్‌ని పరిశీలించినట్లయితే భారతదేశంలోనే చూసుకుందాం. అనేక రాష్ట్రాలున్నాయి. ఈ రాష్ట్రాలన్నిటితో పోలిస్తే కేరళ రాష్ట్రం నుంచి క్యాన్సర్ కేసెస్, అంటే క్యాన్సర్ డయాగ్నైజ్ అయినటువంటి వారు ఆల్మోస్ట్ నిల్. చాలా తక్కువ కంపేర్డ్ టు ఆల్ అదర్ స్టేట్స్. ఇంకా ఆంధ్ర, తమిళనాడు అయితే చెప్పుకోనవసరం లేదు. గర్భసంచిలో క్యాన్సరు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, స్కిన్ క్యాన్సరు, లివర్ క్యాన్సరు, స్టమక్‌లో క్యాన్సర్ ట్యూమరు, బోన్ క్యాన్సరు, బ్లడ్ క్యాన్సర్. చూసారా? లిటరసీ. అందుకే జ్ఞానం చాలా అవసరం. కేరళలో ప్రత్యేకత ఏంటి? కేరళ ఈస్ ద లిటరేట్ సొసైటీ. వాళ్ళు చక్కగా 7 గంటలు అయ్యేటప్పటికి లైట్లు ఆఫ్ చేసేస్తారనమాట. 7 గంటలు అయ్యేటప్పటికి చక్కగా లైట్లు ఆఫ్ చేసేసి నిద్రలోనికి జారిపోతారు. ప్రొఫెసర్ బి. విశ్వనాథన్ గారని నాకు మంచి టీచర్ గారు ఉండేవారు. ఇప్పుడు ఆయనకి 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలంటే ఎంత వృద్ధాప్యం, ఎంత అనుభవం, ఎంత ప్రయాస. వాళ్ళు ఏ కష్టం పడకుండా, జీవితంలో కష్టాలు చూడకుండా, ఆటంకాలు చూడకుండా, ప్రశ్నలు చూడకుండా, ఉపద్రవం చూడకుండా అంత పెద్దవాళ్ళయ్యారా? 84 సంవత్సరాలు వాళ్ళు చేరుకున్నారు అంటే ఎన్ని నిద్రలేని రాత్రులుంటాయి? ఎన్ని సమస్యలు వాళ్ళు ఎదుర్కొనుంటారు? వాళ్ళ అనుభవం ముందు మనం ఎప్పుడు కూడా పిల్లలమే గదా! ఆయనకి 84 సంవత్సరాలు. నాకెన్ని సంవత్సరాలు? 46. అంటే ఏమిటి? 46 ఇంటూ 2 వేసుకుందాం. 46 ఇంటూ 2 ఏమైంది? 92. అంటే ఇంచుమించు నాకంటే డబల్ ఏజ్ ఉన్నది. వాళ్ళ నుంచి మనం ఎప్పుడు కూడా జ్ఞానం, సలహా, సంప్రదింపు పొందుకోవాలి. అప్పుడేం జరుగుతుందంటే మనకి ఆపద, అపాయం, ప్రయాస, కష్టం, నష్టం తగ్గుతాయి. మన టీచర్స్ ఎందుకున్నారు? మన బోధకులు ఎందుకున్నారు? పాస్టర్ గారు ఎందుకున్నారు? పాస్టర్ గారిని సంప్రదించే లేదా? పాస్టర్ గారికి ఏం తెలుసులెండి. ఆయన పిల్లలు అట్లా ఉన్నారు మాకు తెలీదా? ఆయన పిల్లలకే పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నారు. ఆయన పిల్లలే సరైనటువంటి డిసిప్లిన్ లేకుండా ఉన్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అది వాస్తవం కాదు. పాస్టర్ గారికి తెలియంది మనకేం తెలుస్తుంది చెప్పండి? వాళ్ళు దేవుని వాక్యంలో ఎంతో నిష్ణాతులు, ఎంతో పండితులు, ఎంతో వారు దేవుని జ్ఞానం కలిగి ఉన్నారు. కాబట్టి పాస్టర్స్ అయినా, ధర్మశాస్త్రోపదేశకులైనా వీరందరినీ దేవుడు మనకి ఎందుకిచ్చారు అంటే, మనం ఆపదలో పడకుండా, ఇబ్బందిలో పడకుండా, శ్రమలో పడకుండా, కష్టంలో పడకుండా ఉండడానికి దేవుడు మనకి వారిని మార్గదర్శకులుగా ఇచ్చారనమాట. ఏమిటి మన మూల వాక్యాంశం ఏమిటి అంటే, మూల వాక్యాంశం ఏమిటి అంటే లేబర్, ప్రయాస. దేవుని వాక్యం ఏమని చెప్తున్నది? ప్రయాస. యువర్ లేబర్ ఇన్ ద లార్డ్ ఈజ్ నాట్ ఇన్ వెయిన్. క్రీస్తు యేసునందు మీ ప్రయాస వ్యర్థము కానేరదు. లోకంలో మనం చూసినట్లయితే అనేకులు అనేక రకాలైనటువంటి ప్రయాసలు కలిగి ఉన్నారు కదా! కానీ దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో వాళ్ళకి ఈ నిశ్చయత ఉన్నదనమాట. ఈ గ్యారంటీ ఉన్నది. ఏమిటా గ్యారంటీ? వాళ్ళ ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థం అయిపోదనమాట. ఇప్పుడు చూడండి, ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నాం, ఎంతో కష్టపడి పొలం కొనుక్కున్నాం, ఎంతో కష్టపడి ఆస్తి సంపాదించాం, అదంతా ఒక్క రోజులో పోయిందే అని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ఏమిటంటే, అయ్యో మోసపోయాం, పెట్టకూడని చోట ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులని కోల్పోయాం, ఆస్తి అంతా కోల్పోయాం అని వాపోయేవారు ఎంతమంది.
ఎందుకంటే వాళ్ళు దేవుని యందు ప్రయాసపడకుండా, దేవుని మీద వాళ్ళు ఆశ పెట్టుకొనకుండా, వాళ్ళ ధనం మీద ఆశ పెట్టుకున్నారు. చూసారా? ధనం ఇన్వెస్ట్ చేసి వడ్డీ వ్యాపారం చేసి, ఈ చిట్సు, ఆ చిట్సు, తర్వాత ఈ స్టాకు, ఆ స్టాక్ మార్కెట్ అట్లా పెట్టి చివరికి మొదటికే మోసపోయారు. చూసారా? మీ ధనము ఎక్కడ ఉండునో, మీ మనస్సు అక్కడ ఉండును. చూసారా? మన ధనం ఎక్కడుంటుందో అక్కడ మన మనస్సు కూడా ఉంటుంది. అందుకని దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మన మనస్సు ఎప్పుడు కూడా ధనం మీద ఉండకూడదు. ఇహలోక సంబంధమైనటువంటి విషయాల మీద ఉండకూడదు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడమే కదా! ఇవి తండ్రి నుంచి వచ్చినవి కావు. మన పిల్లలంటే ఏంటి? పిల్లలంటే ఏంటి? తల్లిదండ్రులకి మారుగా ఉన్నటువంటి వారు. వారి జీన్ అంటే పిల్లల్లో ఉంటుంది. తల్లిదండ్రుల లక్షణాలు కలిగి ఉంటారు. అట్లనే మనం కూడా దేవుని పిల్లలంగా ఉండాలి అంటే, దేవుని పిల్లలుగా పిలువబడాలంటే ఆయన జీన్ మనలో ఉండాలి. ఆయన జీన్ ఏది? యేసుక్రీస్తు ప్రభు. చూసారా? హోలీ కమ్యూనియన్ యేసుక్రీస్తు ప్రభు ఇన్‌స్టిట్యూట్ చేశారు ఆయన. శిలువ మరణం కొరకు అప్పగించబడుతున్నటువంటి సమయంలో గురువారం రోజు రాత్రి హోలీ కమ్యూనియన్ ఇన్‌స్టిట్యూట్ చేసి ఆయన శిష్యులైనటువంటి 12 మందితో ఏమని చెప్తూ ఉన్నారంటే, నన్ను జ్ఞాపకం చేసుకొనడానికి దీనిని చేయండి. మనం పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. అంతే కదా! మన తల్లిదండ్రులు ఉన్నారు. తర్వాత మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళందరినీ కూడా మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు చెప్పినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయండి. యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన నా కొరకు, నా స్థానంలో అప్పగించబడ్డాడు. ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు, చెరసాలలో ఉన్నటువంటి వారి కొరకు ఖైదీగా ఉన్నట్టు ప్రార్థన చేయడు. ఆకలి దప్పులతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయడు. మన కొరకు, మన స్థానంలో, మన అపరాధముల కొరకు, మన దోషముల కొరకు ఆయన అప్పగించబడి ఉన్నాడు. ఆ రోజు రాత్రి ఆయన హోలీ కమ్యూనియన్ అయిపోయిన తర్వాత, అంటే ప్రభురాత్రి భోజనం అంటారు. ప్రభురాత్రి భోజనం అంటే ఏంటంటే, ఆయన ద్రాక్షారసపు పాత్రను పట్టుకొని దానిని ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏమని చెప్తూ ఉన్నారంటే, ఇది మీ కొరకు చిందించబడుతున్నటువంటి నిబంధన రక్తము. అది చెప్పడం సులువు, కానీ చేయడం కష్టం కదా! మనం ఏమంటాం? చాలా చెప్తాం, కానీ మనం చేయమనమాట. అనేక విషయాలు మనం చెప్తాం కానీ చేయం. కానీ ఏమిటంటే మనం చేయమనమాట. ఏది ఇంపార్టెంటు అంటే చెప్పడం కాదు, చేయాలి. అది దేవుని ప్రత్యేకత. దేవుడు మాటలు ఇచ్చేవాడు కాదు, మాట నెరవేర్చే శక్తివంతుడు కూడా. యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడి అని చెప్తా ఉన్నారు ఆ శిష్యులతో. ఆ శిష్యులందరూ చూస్తా ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ హోలీ కమ్యూనియన్ గురించి ఆ నెక్స్ట్ డే ఆ సిలువలో జరిగింది ఏమిటి అని చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఫ్యూచర్ గురించి యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారనమాట. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు. వారు ఆయనను సిలువ వేస్తారు. వారు ఆయనను మరణానికి అప్పగిస్తారు. వారు ఆయనను గాయపరుస్తారు. నిర్దోషమైనటువంటి అద్వితీయ దేవుని కుమారుడైనటువంటి, దేవునికి మారుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రాణాన్ని సిలువలో అర్పిస్తాడు. దానికి ప్రత్యక్షముగా, దానికి గుర్తుగా నేను ఈ హోలీ కమ్యూనియన్ని మీకు ఆచరింప నేర్పుతూ ఉన్నాను. ఎలాగైతే సిలువలో నేను మరణించనై ఉన్నానో, ఎలా అయితే నా పరిశుద్ధ రక్తాన్ని చిందించనై ఉన్నానో, ఆ రక్తానికి గుర్తుగా ఈ పాత్ర మీతో నేను ఒక నిబంధన చేసుకుంటూ ఉన్నాను. ఎవరైతే నా శరీరంలో, నా రక్తంలో పాలు పంపులు పొందుతారో వారు వారు నిత్యజీవం కలిగి ఉంటారు. నా యొద్దకు వచ్చి వారు ఎంత మాత్రం కూడా దప్పిగొనరు. నా యొద్దకు వచ్చి వారు ఎంత మాత్రం కూడా ఆకలి గొనరు అని యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులతో చెప్తూ ఉన్నారు. ఆయన శిష్యులు ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రభరాత్రి సంస్కారం ఏంటో వాళ్ళకి అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళు చాలా అమాయకులనమాట. పరమానందయ్య శిష్యులు ఉన్నారు. అశ్వని, భరణి, వీళ్ళకి ఏంటంటే ఆ పరమానందయ్య గారు చెప్పేది ఏమి కూడా అర్థమయ్యేది కాదు. అట్లనే యేసుక్రీస్తు ప్రభువు బోధించుచున్నటువంటి ఆ బోధ వారికి అర్థం కాకపోయినా నెక్స్ట్ డే వారు ఆ సిలువలో యేసుక్రీస్తు ప్రభు అవమానించబడుట, గాయపరచబడుట, ఉమ్మివేయబడుట, కొరడాలతో కొట్టబడుట, తర్వాత ఆ సిలువకు మేకులతో కొట్టబడుట, అవన్నీ చూసాక ఇదే కదా యేసుక్రీస్తు ప్రభు నిన్న మాకు చెప్పింది, నేర్పించింది. అనేకుల కొరకు చిందించబడుతున్నటువంటి నిబంధన రక్తము అంటే ఇదే కదా!
చూసారా? దేవుని వాక్యం నాకు కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు క్రమంగా బైబిల్ చదివేవాడిననమాట. ఆ బైబిల్ చదివేటప్పుడు అది లాటినో, ఉర్దూవో, ఏమిటో అరబో ఏ భాషలో అన్య భాషలాగా ఉండేది. ఎందుకంటే ఆ పాత ఓల్డ్ తెలుగు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అంటే వేదాల్లోనూ, తర్వాత భగవద్గీతలోనూ, రామాయణంలో ఉన్నటువంటి క్లిష్టమైన, కష్టమైన అదేమిటంటే చాలా ఓల్డ్ గ్రాంథికం అంటాం కదా! గ్రాంథికం. అంటే మహాభారతం గ్రంథం, రామాయణం గ్రంథం, యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ కూడా గ్రంథాలు కదా! ఆ గ్రంథాలు ఎవరు రాశారు? బ్రాహ్మలు రాశారు కదా! బ్రాహ్మలు అంటే వాల్మీకి వీళ్ళందరూ రాశారనుకోండి సంస్కృతంలో. దాన్ని తెలుగులోకి అనువదించింది ఎవరు? బ్రాహ్మలే కదా! పండితులు. వాళ్ళ భాష చాలా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళ భాష ఏమిటంటే అది గంధర్వ భాషో, అదేమిటో గ్రీకో, లాటినో తెలుగే కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. ఆ పాత నిబంధన గ్రంథం చదువుతుంటే నాకేం అర్థమయ్యేది కాదు. ఏమిటది? ఆదికాండం, తర్వాత నిర్గమకాండం, ఆ తర్వాత లేవీకాండం, సంఖ్యాకాండం, తర్వాత ద్వితీయోపదేశకాండం. ఈ 5 కాండాలు అయ్యేటప్పటికి నిద్రొచ్చేది. ఏమిటిది? సుందరకాండం, అరణ్యకాండం ఈ పర్వాలన్నీ ఉన్నాయి కదా! ఈ కాండాలన్నీ ఉన్నాయి కదా! రామాయణంలో. అట్లా రామాయణంలో ఉన్నటువంటి ఆ తెలుగులాగా చాలా కష్టంగా ఉండేదనమాట. సుందరకాండ, అరణ్యకాండ ఈ కాండాల్లాగా ఈ ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి తెలుగు నాకెంతో కష్టంగా ఉండేది. అర్థమయ్యేది కాదు. అయినా చదివేవాడిని. అక్రమం పాటించాలి. ఏమిటంటే సాధన. పిల్లలు నాకేం అర్థం కావట్లేదు సైన్సు, నాకేం అర్థం కావట్లేదు మ్యాథ్స్ అంటే ఎట్లా చెప్పండి? అట్లాగా నాయనా మ్యాథ్స్ అర్థం కావట్లేదు. మ్యాథ్స్ లేని గ్రూప్ తీసుకుంది కానివ్వండి. మ్యాథ్స్ లేకుండా కెమిస్ట్రీ, బయాలజీ ఉన్నటువంటి గ్రూప్ ఏదైనా చూసి ఇప్పిస్తాను. అంటే ఎట్లా చెప్పండి నాయనా? కష్టమే, కష్టమే. వేపాకు కష్టంగానే ఉంటది. వేప చిగురు కష్టంగానే ఉండదు. ఉగాది పచ్చడి తింట్లా? ఉగాది పచ్చడి అమ్మగారు చేస్తే తినట్లేదా? అందులో తీపే ఉంటుందా? బెల్లమే ఉంటుందా? అందులో వేప ఉండదు? చేదుండదు? కష్టం, సుఖం, మేలు, కీడు, దుఃఖం ఇవన్నీ జీవితంలో ఉంటాయి నాయనా. మ్యాథమెటిక్స్ అవసరమే కదా! మ్యాథమెటిక్స్ లేకుండా కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ గాని ఏమన్నా కాలిక్యులేషన్స్ చేయగలవా? ఇప్పుడంతా కాంబినేటోరియల్ కెమిస్ట్రీ, ఇప్పుడంతా కాలిక్యులేషన్స్, కంప్యూటేషన్స్. మ్యాథ్స్ లేకుండా ఏమైనా కంప్యూటేషన్ చేయగలవా? హ్మ్. ఇంటిగ్రేషన్ తెలియాలి కదా! డెరివేటైజేషన్ తెలియాలి కదా! ఎడిషన్స్, సబ్‌స్ట్రాక్షన్స్ తెలియాలి కదా! హైయర్ లెవెల్ ఆఫ్ కాలిక్యులేషన్స్ తెలియాలి కదా! ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఒక మొలార్, 1 మొలార్ సొల్యూషన్ తయారు చేయాలి. దానికి మ్యాథమెటిక్స్ అవసరమే కదా నాయనా! కెమిస్ట్రీ ప్రాబ్లమ్ చేయాలి. హ్మ్. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ కాంపౌండ్‌లో అని తెలుసుకోవాలంటే మ్యాథమెటిక్స్ అవసరం కదా నాయనా! కెమిస్ట్రీలో, బయాలజీ తీసుకున్నా నీకు మ్యాథమెటిక్స్ తప్పకుండా రావాలి కదమ్మా! అందుకని చెప్పి నేను మంచి టీచర్‌ని చూసి నీకు మ్యాథ్స్‌లో ఇంట్రెస్ట్ వచ్చేలాగా వాళ్ళు చెప్పేలాగా నేను ఏర్పాటు చేస్తానయ్యా. కాబట్టి నువ్వు మ్యాథమెటిక్స్ కూడా తీసుకోవాలి. అట్లా కౌన్సెలింగ్ అనమాట. కౌన్సెలింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లా మేము చదివాం. మాకు ఇంటర్మీడియేట్ అంటే 11థ్, 12థ్ స్టాండర్డ్‌లో ఆహ్, బీవీబీ శాస్త్రులు గారని ఆయన బ్రాహ్మణు. అయ్యో! ఆయన దగ్గరికెళ్ళాలంటేనే భయం. రాజమండ్రి అంతా ఆయనకెంతో రెప్యుటేషన్ ఉందనమాట. అట్లాంటి ఆయన దగ్గర నేను మ్యాథ్స్ నేర్చుకున్నాను. ఆయన దగ్గర కూర్చోవడం అంటే 11థ్ స్టాండర్డ్, 12థ్ స్టాండర్డ్ కాలేజ్ పిల్లలని చూసేవారు కాదు. చెంప మీద టపాల్మని కొట్టేవారు. సరిగ్గా వినకపోతే, సరిగ్గా రిప్రొడ్యూస్ చేయకపోతే, సరిగ్గా అర్థం చేసుకోకపోతే, సరిగ్గా కాన్సంట్రేషన్ చేయకపోతే, సరిగ్గా మార్క్స్ లేకపోతే చెంప మీద కొట్టేసేవారనమాట. ఏమిటి పేరెంట్స్ చెప్పేవారు. "సార్ మా పిల్లల్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాము. మా పిల్లలు మీ పిల్లల్లాగా చూడండి. వాళ్ళకి నయానో, భయానో వాళ్ళకి రావాలి ఆ సబ్జెక్టు. భయం లేకపోతే ఎట్లా వస్తుంది చెప్పండి? దేవుడు కొట్టడా? కొట్టినా, తిట్టినా, పెట్టినా అమ్మే గదా!" బీవీ శాస్త్రులు గారని చెంప మీద కొట్టేవారు. నన్ను కాదులెండి. చౌదరి అని మంచి ఫ్రెండే. అతని పేరేంటంటే చౌదరి. చౌదరి పూర్తి పేరు మర్చిపోయానండి. చౌదరి అని విద్యానగర్‌లో ఉండేవాడు. అంటే వాళ్ళ నాన్నగారు చెప్పారు. బాగా రిచ్ ఫ్యామిలీ వాళ్ళు క్వారీ కాంట్రాక్ట్సు. చదువు మీద కాన్సంట్రేట్ చేయట్లేదు మాస్టారు మా అబ్బాయి. ఇట్లా ఉంటే ఎట్లా చెప్పండి? కాంట్రాక్ట్‌లున్నాయి, క్వారీ ఉంది, డబ్బులున్నాయి, ఆస్తుంది. కానీ వాడు చూసుకోవాలి కదండీ! ఆ ఆస్తి వాడి పేరునుంది. వాడొక్కడే కొడుకు. వాడు చూసుకోవద్దు. వాడికి ఆహ్, ఆహ్, నాలెడ్జ్ ఉండొద్దు, స్టడీస్ ఉండొద్దు. డబ్బుంటే సరిపోతుందా? నయానో, భయానో వాడికి కొంచెం మ్యాథ్స్ నేర్పించండి. వాడు ఎట్లైనా పాస్ అవ్వాలి మాస్టారు. మీ అబ్బాయిలాగా చూసుకోండి అని ఆ బాధ్యత టీచర్‌కి అప్పగించారు కాబట్టి కొట్టి, తిట్టి, భయపెట్టి నేర్పించారు. మాకేమన్నా పిల్లలంటే ద్వేషమా? ఒకళ్ళని తిట్టామంటే
ఈయనకి కోపం మా పిల్లలంటే, మా పిల్లలకి సరిగ్గా ట్రీట్ చేయరు. తిడతా ఉన్నారు. మేమెందుకు వాళ్ళకి టీచ్ చేస్తాం. చాలా ఎక్స్‌పెరిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. చాలా వర్క్ చేయిస్తున్నారు. చాలా ఎక్స్‌పెరిమెంట్స్ ఇచ్చి కష్టపెడుతున్నారు. ఎందుకు కష్టపెడతామండి పిల్లల్ని? ఆ! మాకేమన్నా ఏమిటది? సైకో అంటారు కదా! సైకో అట్లాంటివేం లేవుగా. డిసీజెస్ ఏం లేవుగా. అట్లా మేము నేర్చుకున్నాం. అట్లా మ్యాథమెటిక్సు, కెమిస్ట్రీ అట్లాంటి గొప్ప టీచర్స్ దగ్గర నేర్చుకోబట్టి ఇప్పటివరకు నిలదొక్కున్నాం. లేకపోతే ఇజ్రాయెల్ ఎళ్తే నిలబడగలమా? నెక్స్ట్ డే ప్యాక్ చేసుకొని వెళ్ళిపో అంటారు. అక్కడ పని చేయాలి గదా! వెళ్తే 1,50,000 జీతం ఇస్తామన్నారు. ప్రయాస అంటే ఎట్లాగండి? ప్రయాస అంటే 1,50,000 జీతం ఎవరిస్తారు? వెళ్ళాం ఇజ్రాయెల్. వెళ్ళాను, వచ్చానంటే ఎట్లా? వెళ్ళానంటే అక్కడ ఉండాలి గదా! పని చేయాలి గదా! కష్టం అని జెప్పి ప్యాక్ చేసుకొని వచ్చేస్తే ఎట్లా? ఎన్ని కష్టాలు. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, చిన్న జీవిత నావనాది, నిన్నె గురిగా పయనమైనది, చిన్న జీవిత నావనాది, నిన్నె గురిగా పయనమైనది, రొద్దుపోయెనో భయములాయెనో, రొద్దుపోయెనో భయములాయెనో, ఉద్ధరించా స్వామి రావా, ఆదుకోవయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా, నట్టనడి సాంద్రాన రేగెనో అట్టహాసపు పెను తుఫాను, నట్టనడి సాంద్రాన రేగెనో అట్టహాసపు పెను తుఫాను, గట్టు చూడగా చాలా దూరము, గట్టు చూడగా చాలా దూరము, ఇట్టి శ్రమలో చిక్కుకొంటినే, ఆదుకోవయ్యా. అట్లా ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని తుఫాన్లొచ్చినా, ఎన్ని ఉపద్రవాలొచ్చినా, ఎంత ప్రయాస అయినా యేసుక్రీస్తు ప్రభునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం తీరం క్షేమంగా చేరతాం. ఎన్ని కష్టాలొచ్చినా కొండలు నీళ్ళతో ఇంటికెళ్ళాలి గదా! కావిడుంది. ఇప్పుడు కావిడంటే ఎవరికి తెలుసులెండి. కావిడే తెలీదు, కొండలు తెలియవు. అంతా రెడీమేడ్‌గా క్యాన్‌లో నీళ్ళొచ్చేస్తాయి. అట్లా క్యాన్ కల్చర్ అయిపోయింది గదా! పూర్వం అంటే కావడి, కుండలు. ఆ కుండలో 2 కావడిలో పెట్టుకొని, కావడి వేసుకొని భుజం మీద మోసేవారు. ఇప్పుడు అవన్నీ ఎవరు చూస్తా ఉన్నారు? ఆ! కష్ట సుఖాలు అట్లాంటి కావడి కుండలనమాట. ఎట్లా కష్టాలొచ్చినా, ఎట్లా ఉపద్రవాలొచ్చినా మనం యేసుక్రీస్తును కలిగి ఉన్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన కొరకు ప్రయాస పడినప్పుడు మనం నిశ్చయంగా గూడా పరలోకం చేరతాం. ఎటర్నల్ లైఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే మన గురిగా, అదే మన గమ్యంగా ఉండాలి. ఎటర్నల్ లైఫ్ అంటే ఏంటిలెండి? ఎప్పుడో చచ్చిన తర్వాత వచ్చేది గదా! ఇప్పుడు భుక్తి కావాలి గదా! ఇప్పుడు మనం జీవించాలి గదా! ఎప్పుడైనా గూడా శాశ్వతమైనటువంటి వాటి మీద, స్థిరమైనటువంటి వాటి మీద, అక్షయమైనటువంటి వాటి మీద మన గురి ఉండాలి. అప్పుడు వాటి మీద గురి ఉంటే ఈ లోకంలో సరిగ్గా జీవిస్తాం. కీడు నుంచి, అపాయాల నుంచి తప్పించబడతాం. మే ద లార్డ్ బ్లెస్ ద ఆడియన్స్ so that their labors are for the Lord. Amen.